This is Kavita with a difference. నమస్తే, దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు మై ఛానల్. భారత్లో సెకండ్ వేవ్ కరోనా మొదలైందా? ఢిల్లీతో పాటుగా కేరళలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోందా? యూరోపియన్ దేశాల్లో చూపించినటువంటి ప్రభావం అనేది భారతదేశంలో కనిపించబోతోందా? అసలు ఇంతకీ కరోనా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? వ్యాక్సినేషన్ ఎప్పుడు రాబోతోంది? ఫస్ట్ టైం కరోనా వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిమ్స్ హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. డాక్టర్ గారు, నిజంగా మనం ఫస్ట్ వీ నీడ్ టు థ్యాంక్ యూ. అండ్ మీరు చూపిస్తున్నటువంటి మాకు హెల్ప్ చేయడం అనేది ఫస్ట్ వారియర్గా ఉన్నారు, ఫ్రంట్ లైన్ వారియర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు హెల్ప్ చేస్తున్నందుకు, మాకు సర్వీసెస్ ఇలాంటి పాండమిక్ టైంలో కూడా చేస్తున్నందుకు. అండ్ భయం అనిపించట్లేదా మీకు? అసలు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అన్నీ మనం మాట్లాడుకుంటున్నాము, అండ్ కరోనా ఇంత పాండమిక్ టైము, ఇన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు యాజ్ ఎ డాక్టర్గా? అంటే ప్రారంభ దశలో ఎప్పుడైతే కరోనా అన్న అంశం విన్నామో, దాదాపుగా డిసెంబర్లోంచి వచ్చినప్పుడు, జనవరిలో వచ్చినప్పటికే దాని గురించి మేము విస్తృతంగా చర్చించుకోవడం, మా మాధ్యమాలు, మా డాక్టర్స్కి కూడా మాకంటూ కొన్ని మాధ్యమాలు ఉంటాయి కదా, శాస్త్రీయపరమైనవన్నీ ఇప్పుడు జర్నల్స్ అనుకోవచ్చు, మెడికల్ బుక్స్ అనుకోవచ్చు, రకరకాలుగా డిస్కస్ చేస్తున్నప్పుడు దాదాపుగా మన ఇండియాలో ఇది రాకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. జనవరిలో అంత పక్కకే ఉన్నటువంటి చైనా నుంచి మనకి రాకపోవడం అనేది చాలా వెంటనే దిగుమతి చేసుకోవాలి. మనం చైనా నుంచి తెచ్చుకుంటున్నాం కదా, అప్పటిదాకా ఈ వైరస్ ఎందుకు రావట్లేదు చెప్పమా అనుకున్నాం. కానీ అదంతా ప్రపంచం అంతా చుట్టూ తిరిగి రావాలని దానికి ఒక కోరికగా ఉండింది. అది వెళ్ళి విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి మన దేశంలోకి మనం దిగుమతి చేసుకున్నట్టుగా వచ్చింది. ఈ మధ్య కాలంలోనే నిజానికి దాని ప్రవర్తన పెద్దగా మారుతుంది 3-4 నెలల్లో అన్నది దాదాపుగా వైరస్కి ఉన్నటువంటి గుణం. కానీ ఈ వైరస్ కొన్ని ప్రత్యేకంగా ఏంటంటే దాదాపు జలుబు దగ్గు లాంటి వైరస్ అయినప్పటికీ కూడా, మామూలుగా మా భాషలో చెప్పాలంటే ఇట్స్ ఎ రెస్పిరేటరీ వైరస్. కాబట్టి అలాంటిది అయినప్పటికీ కూడా అది దాని స్వభావాన్ని పెద్దగా మార్చుకోలేదు దాదాపుగా 3 లేదా 4 నెలలు. ఇంతకుముందు ఉన్నటువంటి పాండమిక్స్లో కూడా ఇది 11వ పాండమిక్ ప్రపంచం మొత్తంలో. అంటే మానవ జాతి చరిత్రలో ఇది 11వ పాండమిక్. అంటే ఖండాంతరాలు దాటి ప్రపంచం అంతా కూడా విస్తృతంగా వ్యాప్తి చెందే వైరస్ల జాబితాలో ఇది 11వది. కానీ గమ్మత్ ఏమిటంటే ఇది వాటికంటే కూడా కొంచెం భిన్నంగా ఉంది. అప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనకి నిజం చెప్పడానికి కొంచెం ఎక్కువ భయం వేయాలి మొదట్లో, శాస్త్రీయంగా ఆలోచిస్తే. అది కేవలం 3 లేదా 4 నెలలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇంతకుముందు అన్నీ కూడా. ఆ తర్వాత చాలా గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ కొన్ని వేవ్స్ లాగా అలా వచ్చేసి వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ కూడా తగ్గిపోవడము, తర్వాత ఇంకా కొన్ని దేశాలకి. కారణం ఏమిటంటే అప్పుడు జనసమ్మర్దం తక్కువగా ఉంది, అక్కడ ప్రజల యొక్క కదలికలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చాలా తక్కువగా ఉండేవి. 1918లో మనకు వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ సందర్భంలో కూడా అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతోంది, మొదటి ప్రపంచ యుద్ధం. అది కూడా కొన్ని 3-4 నెలల దాకా, సంవత్సరాల దాకా అలా జరుగుతూ ఉంది. ఒక దేశం ఇంకో దేశాన్ని కొట్టుకోవడంలో వాళ్ళ సైనికుల కవాతు అక్కడి నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నెమ్మదిగా ట్రూప్స్ అన్ని కదిలి వెళ్తూ ఉండేవి. ఎప్పుడైతే వాళ్ళు ఒక చోట దేశంలో ఉన్నారో అక్కడ బోల్డంత మందికి వచ్చేసాయి. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇంకో దేశంకి వెళ్ళారు, ఆ ట్రూప్స్ అన్నీ కూడా. అక్కడి నుంచి వాళ్ళకి ఇంకో దేశంలో కొంచెం ఇన్ఫెక్షన్, అవి మనకి తెరలుగా పొరలుగా వచ్చింది. కాబట్టి వేవ్స్లా వస్తుందనే ఒక భావన అప్పుడు మనకి ఏర్పడింది. వైరస్ వచ్చేసిన తర్వాత నిజానికి దానికి ఖండాంతరాలనే దాటినటువంటిది. అంటే ఖండాల యొక్క సరిహద్దులను పట్టించుకునేది, కాలాల సరిహద్దులు పట్టించుకోదు. నిజానికి కాలం కూడా దానికి పట్టదు. ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా అంటూ చెప్తున్నాం. ఈ దేశంలో నిరుద్యోగ సమస్యలాగా ప్రతి కాలంలో కనపడేది కేవలం ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లే. వాటికి పెద్ద కాలాలతో సంబంధం లేదు. ఇక్కడ ఈ వైరస్ కూడా 2-3 నెలల కంటే చాలా తీవ్రత పెద్దగా ఉండదు అనుకున్నది బహుశా 4-5 నెలల దాకా ఉండింది. నేను చెప్పాలంటే ఆగస్టు చివరిలోనే దాదాపుగా ఈ వారి యొక్క తీవ్రతను తగ్గించడం అనేది మేము చూసేసాం ఆల్రెడీ. నేను చెబుతూనే వస్తున్నాను. సెప్టెంబర్లో దాదాపుగా తగ్గిపోయింది. అయితే మీకు నెంబర్ ఆఫ్ కేసెస్, బాగా పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, చాలామంది పాజిటివ్ అవుతున్నారు కదండి డాక్టర్ గారు, మీరు ఢిల్లీలో వస్తున్నాయి, బాంబేలో వస్తున్నాయి అంటే అవన్నీ ఓకే, అవన్నీ వైరస్ యొక్క సహజ గుణమే. ఢిల్లీ అండ్ కేరళలో ఇంక్రీజ్ అయిపోయాయి నెంబర్ అనేది కూడా వినిపిస్తుంది కదా డాక్టర్. అసలు తగ్గిద్దనేది తాత్కాలికమైన విషయం మనకు తెలియాలి. మనం కొంచెం కట్టడి చేస్తాము, మనం ఒక భయం ఉంటుంది. మీరు మామూలుగా ఆలోచించండి, లాక్డౌన్లో మనం ఉన్నప్పుడు కొంచెం కట్టడిగా ఉన్నారు, రావద్దు అంటే రాలేదు, బయట తిరగొద్దు అంటే బయట తిరగలేదు. ఏదో ఒకరు ఇద్దరు వాటికి వీటికి వచ్చారు, దెబ్బలు తిన్నారు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయారు, అది అయిపోయింది. కానీ ఆ తర్వాత చూడండి, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మనం వైరస్ పోయిందని చెప్పలేదు, మనం లాక్డౌన్ ఎత్తివేసాము. అంటే మనం ఏమనుకున్నామంటే ఏదైతే క్రమశిక్షణ అనేది మనం 3-4 నెలలు లాక్డౌన్ పీరియడ్లో మనం ఇచ్చామో ప్రజలకి, దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు, ఫాలో అవుతారు అని అన్నట్టుగా మనం అనుకున్నాం. అంటే కానీ కనిపించలేదు. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి భయం, ఒక రకమైనటువంటి ఆదుర్ద, దానికి సంబంధించి ఒక సందిగ్ధ పరిస్థితి ఏదైతే ఉంటుందో అది దాదాపుగా పోయింది. అలాగే ఇది కూడా అలాగే, అక్కడ కూడా అలాగే అవుతుంది. కేరళలో మొదట్లో నన్ను కొన్ని ఇంటర్వ్యూలో కొందరు అడిగారు, కేరళ మోడల్ అని చెప్పి అన్నారు. అంటే నేను అటువంటి మోడల్ అంటే ఏమనకండి అన్నాను. అయితే టీవీలో నేను చెప్పినటువంటి ఆ మాటను దాన్ని డిలీట్ చేసేసారు. ఎందుకంటే కేరళ మోడల్ అంటూ ఏమీ లేదు అన్నాను నేను. అసలు వాళ్ళకి ఆ పదం నచ్చలేదు. ఎందుకంటే కేరళ మోడల్ అంటూ పేపర్లో రాసేసారు చాలామంది. కాబట్టి నేను వ్యతిరేకించాను అనుకున్నారు. నేను కేరళ మోడల్ అంటూ వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు నేను బేసికలీ. కానీ వాళ్ళు కూడా నిర్దిష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక
పద్ధతిగా దానికి పోరాటం చేసి దాన్ని ఆపిన కాదు. అలా చేయగలిగినప్పుడు మనకు ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మనకు విజయం సాధించామనుకోవచ్చు. అది ఒక ప్రజల యొక్క క్రమశిక్షణ చాలా సింపుల్‌గా ఉంది. అర్థం చేసుకొని భయపడినంత కాలం ఉన్నారు కాబట్టి, వాళ్ళు చాలా తొందరగా ఇంకోటంటే వాళ్ళు మిగతా రాష్ట్రాల కంటే చాలా తొందరగా మొదలైంది అక్కడ. సో, వాళ్ళ భయం కూడా చాలా తొందరగా మొదలైంది. మన దేశం మొత్తంలో మొదటగా కేరళలో వచ్చింది. అది కూడా వుహాన్ నుంచి వచ్చిన మెడికల్ వైద్య ఫస్ట్ విద్యార్థుల కేస్ ద్వారా అక్కడే వచ్చేసింది. కనిపించింది. అక్కడి నుంచి. కాబట్టి వాళ్ళు కొంచెం ముందు భయపడడం, కొంచెం ముందు సద్దుమణగడం అనేది జరిగింది. కానీ అది ఎంతో కాలం నిలవదన్న విషయం నిజం. ఎందువల్ల అనంటే ఇప్పుడు సేమ్ ఇదే మనం చూస్తున్నాం. ప్రజల్లో ఒక రకమైన భయము, ఆందోళన, ఆదుర్ద తాత్కాలికంగానే ఉంటాయి. ఎన్నో రోజులు భయపడడం అంటూ ఏమీ ఉండదు. మనం ఇట్లాంటివి ఎన్నో చూసేసి ఇప్పుడు సునామీలన్నా భయపడేటట్టుగా లేరు ప్రజలు. సో కాబట్టి ప్రజల్లో ఒక రకమైన భయంతో కూడిన భద్రత ఏదైతే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందో అది పోయింది. కాబట్టి వాళ్ళ మనుషులు తిరిగారు. దానికి ఓనం పండుగకి ఎటువంటి సందర్భం ఉండకపోవచ్చు. కాకపోతే ఓనం అనేది ప్రజలందరూ దగ్గరగా వచ్చి కలుసుకోవడానికి ఇంకో సన్నివేశాన్ని కలగజేసే అవకాశం ఇస్తుంది కాబట్టి బహుశా అక్కడ ఉండింది. ఇప్పుడు మన దసరాలో అందరూ కలిసిపోయారు, బతుకమ్మ పండుగల్లో అందరూ కలిసి ఆడవాళ్ళందరూ తిరుగుతున్నారని అంటే మీరు చూడండి, సార్ ఒక బతుకమ్మలో అందరూ కలిసి బతుకమ్మలు ఆడారు. ఒక 15 రోజుల తర్వాత చూడండి, బతుకమ్మలు ఆడవాళ్ళలో గొప్పగా ఇన్ఫెక్షన్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. బయట బాధ్యత లేకుండా తిరుగుతున్న అబ్బాయిలు, అమ్మాయిలతోటే ఎక్కువగా వస్తుందన్నది అక్కడ నిజం. రీజన్ ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి భయము, ఆందోళన తగ్గాయి. ఇంకోటి వాళ్ళు బాగా అర్థం చేసుకుంది ఏమిటంటే ప్రజలు ఒక రకంగా ప్రపంచం మొత్తంలో కూడా వైద్య విధానంలో ఒక స్థిమితంగా, ఒక స్థిరంగా, పద్ధతిగా ట్రీట్మెంట్ ఇచ్చే ఒక విషయం తెలిసిపోయింది. కాబట్టి మీరు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగారా, చికిత్సతో మీరు బాగవుతారు. ప్లస్ ఇంకా అవసరం కూడా లేదు. మనకు వాట్సాప్ యూనివర్సిటీలో డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్లు మనం కాపీ చేసేసుకున్నాము, గూగుల్లో సెర్చ్ చేస్తాము. ప్లస్ మనం అంతా చేసినా కూడా ఇంత చేసి మనం పసుపు నీళ్లు తాగామనేసి, శొంఠి కొమ్ము బింగామనేసి, దాల్చిన చెక్కలు కాల్చు తిన్నామని చెప్పేసి భావంతోటే మనం బాగైపోయాను అనుకుంటూ ఉన్నాం. చాలా మంది అలా ఫేస్బుక్లో రాసేస్తున్నారు కూడా, దీనివల్లే నేను బాగయ్యాననేసి. నిజానికి వాళ్ళు ఏదైతేనే బాగయ్యారన్నది. అయితే బాగోవడం అనేది మేమిచ్చే మందులతో గొప్ప కాదు, అలాగే మీరు పాటించినటువంటి రకరకాల వేడి నీళ్ళు ఆవిలు పీల్చుకుంటేనో వేడి నీళ్ళు తాగుతేనో అయిందని కూడా గొప్ప కాదు. అవన్నీ మనం ఏదో చేయకుండా ఉంటే మనసు స్థిమితంగా ఉండదు. మనసు తనని తాను సమాధాన పరచుకోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. అవన్నీ మంచి ఆరోగ్య లక్షణాలు ఎంతవరకు మీకు హాని చేయనంత వరకు ప్రాబ్లమే లేదు. మీరు పసుపు నీళ్ళు తాగితే బాగుంది అనుకున్నా అంటే నాకు ఇటువంటి బాధ, భయం లేదు. ఎందుకంటే పసుపు నీళ్ళు హాని చేయవు. ఎందుకంటే మనం రోజు నిత్యకృత్యంగా తినేది కదా అది. సో కాబట్టి నేనేం అనుకోవటం లేదు. అయితే డాక్టర్, ఇప్పుడు ఎందుకు మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందని ఒక ప్రచారం కావచ్చు, వార్తలో రూమర్స్ ఏదైనా అనుకోండి, అది ఎందుకు ఇంత మ్యాసివ్ గా స్ప్రెడ్ అవుతోంది? ఆ ప్రచారం కూడా విపరీతంగా జరుగుతోంది. యూరోపియన్ దేశాల్లో వచ్చింది కాబట్టి మన దగ్గర కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అలాంటి ప్రతాపం మన దగ్గర కూడా చూపిస్తుంది. ఈజ్ ఇట్ సో? నిజంగానే సెకండ్ వేవ్ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండబోతోంది మన దగ్గర? సో ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ ప్రజలు భయపడినంత కాలం భయపడ్డారు, దాచుకున్నంత కాలం దాచుకున్నారు. ఎక్కువై దాచుకోవడం, ఉండడం, రూములో తలుపులు పెట్టుకొని ఉండడం అనేది బాగాలేదు. ఆర్థికంగా చితికిపోతున్నారు, మానసికంగా నలిగిపోతున్నారు, శారీరకంగా బలహీనపడిపోతున్నారు. సో ఇన్ని కారణాల చేత వాళ్ళకి బయటికి రావాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది. సో ఆ దేశంలో కూడా వాళ్ళు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తాత్కాలికంగా కొంతమంది బయటికి రావడం మొదలుపెట్టారు. కానీ అసలైన కారణం, పెద్దగా నెంబర్ పెరగడానికి కారణం ఏంటంటే అప్పటిదాకా చాలా దూరంగా వేరే ఊర్లలో, ఎక్కడికి ఎవరికి అందుబాటులో అనేటువంటి ఊర్లలో సైతం ఉన్న వాళ్ళు సైతం బయటికి రావడం మొదలుపెట్టారు, వాళ్ళు కదలడం మొదలుపెట్టారు. సో ప్రత్యేకంగా ఆ గ్రూప్లను వెళ్ళి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేసేసింది. అక్కడి నుంచి ఇక వాళ్ళలో నెంబర్లు బాగా పెరగడం మొదలుపెట్టాయి. వాళ్ళందరూ నిజానికి పాపం చాలా జాగ్రత్తగా ఇన్ని రోజులు, ఇన్ని నెలలు దాక్కుని ఉన్నటువంటి వాళ్ళు. అదే మన ఢిల్లీ నగరంలోనూ కూడా అదే జరుగుతోంది. ఎవరైతే బయటికి రాకూడదని కంకణం కట్టుకొని చాలా నెలలు చక్కగా ఉన్నారో, ఇక వాళ్ళంతా బాగుంది, బాగైపోయింది, అమ్మయ్య అనుకుంటూ మనం బయటకు వచ్చేసాం. అంటే మనం ఇంకా దొంగ పూర్తిగా పోయాడు అనుకుంటూ అమ్మాయి అని తలుపు తీసుకొని నెమ్మదిగా బయటకు వచ్చి అటు ఇటు చూసి అమ్మాయి ఇక దొంగ లేడికి మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పగానే మనం అందరం బయటకు వచ్చేసాం. కానీ దొంగ అక్కడే ఉండి నెత్తిన బాధినట్టుగా ఆ వైరస్ అలాగే ఉంది. వైరస్ పోలేదు. వైరస్ పోయిందనే భ్రమ మనం కలిగించారు, లేదా మనం కలిగి ఉన్నాము, మనం పొంది ఉన్నాము. అంతేకాని వైరస్ పూర్తిగా పోలేదు. లాక్డౌన్ ఎత్తివేయడం అన్నది ఒక సాంఘిక పరిణామం, కానీ శాస్త్రీయ పరిణామం కాదు. శాస్త్రీయ పరిణామం వైరస్ పోయినప్పుడే మనం బయటికి రావాలి. కానీ వైరస్ పోకుండానే కాస్త తగ్గింది అనుకోగానే పోయిందనే భావన మనలో చాలా మందిలో కలిగింది. కాబట్టి అప్పటిదాకా దాక్కొని చాలా నిజాయితీగా చక్కగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు బయటికి రావడం మొదలుపెట్టేశారు. దానికి ప్రధాన కారణం సాంఘిక పరిణామమే. మళ్ళీ ఎందువల్ల అనంటే ఆఫీసులు తెరిచారు, మెట్రో రైల్స్ తెరిచారు, అన్ని చోట్ల దాదాపుగా అన్ని ఆఫీసులు తిరిగి మళ్ళీ ఒకే విధంగా పనిచేస్తూ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ తెరిచారు, అన్ని షాపులు బయట తెరిచి ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి బయటికి రావాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అది మనకి మొదటి ఈ లాక్డౌన్ ఎత్తేసినటువంటి జూన్, జూలై, ఆగస్టులో కనిపించలేదు. సెప్టెంబర్లో బలహీనపడిపోతున్నటువంటి వైరస్ బలహీనపడిపోతున్నప్పటికీ కూడా అక్కడ ఒకసారి బయటకు 1000 మంది వస్తే ఆ 1000 మందిలో కనీసం 300 మందికి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అప్పుడు ఆ కాలంలో ఉండింది. ఇప్పుడు 1000 కాదు కదా, ఇప్పుడు అదే 1000 మంది బయటకు వస్తే అందులో కనీసం 60-70 మంది కూడా రావటం లేదు. అది కూడా సాంఘికంగా మంచి పరిణామమే జరుగుతోంది. కాబట్టి మీకు అది నెంబర్లు బాగా కనపడుతున్నాయి. మీరు బయట పెద్దగా తిరగని కాలంలో మనకి ఎక్కువ కేసెస్ ఉండేవి.
ఇప్పుడు అంతకంటే కొన్ని వందల వేల రెట్లు మనం బయట తిరుగుతున్నా కూడా ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా తక్కువ మందికే వస్తుంది. ఒకప్పుడు 1000 మందికి వచ్చింది, ఇప్పుడు మీకు 2000 మందికి వస్తుంది. కానీ అప్పుడు ఆ 1000 మంది రావడానికి అప్పుడు 10,000 మంది బయటకు వచ్చారు. ఇప్పుడు 2000 రావడానికి 50-60 వేల మంది బయటకు వచ్చారు. చూడండి పర్సెంటేజ్ ఎంత మందిలో ఎంత తక్కువ మందికి మాత్రమే వస్తుందో చూడండి. అది వైరస్ తగ్గింది, దాని యొక్క క్షీణత ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మనిషి గొప్పగా సాధించిన విషయమా ఇదేమన్నా? ప్రభుత్వాలు డంకా బజాయించుకొని మేము చేసినటువంటి గొప్ప కార్యక్రమాల చేత తగ్గిందా? లేదా ప్రజలందరూ వాళ్ళ జబ్బులు చర్చుకొని భుజాలు తరుముకొని మేము చాలా గొప్పగా చేశాం కాబట్టి క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి తగ్గిందా? శాస్త్రజ్ఞులందరూ కూడా చాలా గొప్పగా చేసి మేము అది కనిపెట్టాం కాబట్టా? లేకపోతే వైద్యులందరూ మేము చాలా బ్రహ్మాండంగా చికిత్సలు చేశామనా? ఏమీ కాదు. ఇది ఏది కూడా సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఇంత తక్కువ కాలంలో మనిషి మేధస్సు కానీ మనిషి ఆలోచన కానీ పురోభివృద్ధి సాధించి ఈ ఒక వైరస్ని కట్టడి చేయగలిగే గుణం మనకి రావడం అన్నది సాధ్యం కాదు. మనిషి మేధస్సుకు అనేక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితి ఇక్కడ కూడా మనకు ప్రస్ఫుటంగా కనపడింది. 100 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు మనం ఎంత అమాయకంగా ఉన్నామో 100 ఏళ్ల తర్వాత శాస్త్రీయ విజ్ఞానం పెరిగింది, సైన్స్ టెక్నాలజీ గొప్పగా పెరిగింది అనుకున్న కాలంలో మనం అంతే కంగాళీగా ఉన్నాము, అంతే కంగారు పడ్డాము, అంతే భయపడ్డాము, అన్నీ తప్పులు చేశాము, అవే తప్పులు చేశాము. గొప్పగా ఏమీ లేదు. కాకపోతే వైరస్ పోతున్నదన్నది దాని యొక్క సహజ గుణమే. ఇప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, భౌతిక దూరం పాటించాలి, ఇవి అన్నప్పుడు 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి డాక్టర్. ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు విమాన ప్రయాణాలు చేస్తున్న దానికంటే షాపింగ్స్ చేయడం వల్లే ఎక్కువగా స్ప్రెడ్ అనేది ఒకటి కనిపిస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం November 2 అంటే మండే నుంచి మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే రాష్ట్రాల మీద బాధ్యత వదిలేసింది కేంద్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రేడెడ్ వైజ్గా మేము స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నామని చెప్పింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? అటు పేరెంట్స్ కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరి మీద ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఏం చేయాలంటారు? ఈ రెండో ప్రశ్నకు మొదటి సమాధానం చెప్తాను. ఎందుకంటే చిన్నపిల్లలే మనకి చాలా ముఖ్యం కాబట్టి, మనకంటే మనం పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి న్యాచురల్లీ. సో నేను వ్యక్తిగతంగా పిల్లలు అప్పుడే స్కూల్స్ మొదలు పెట్టడాలు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడాన్ని నేను పెద్దగా ఇష్టపడటం లేదు. ఇదే తప్పు. ఏదైతే మనం ముందుగా చర్చించుకున్నామో స్పెయిన్లో కానీ, ఇటలీ కానీ, బ్రెజిల్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, ప్యారిస్లో కానీ, అలాగే మన దేశంలో ఢిల్లీలో కానీ మీరు రెండో తరంగా ఏది భయపడుతున్నారో వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే శత్రువు పూర్తిగా వెళ్ళిపోయాడని చెప్పి మనం అనుకున్నాం. కానీ మనం అనుకున్నామంటే శత్రువు వెళ్ళిపోయాడు అనేసి. కానీ పోలేదు. ఆ వైరస్ అక్కడెక్కడ తిరుగుతోంది. అది పోయిందని ఒక తాత్కాలిక భ్రమ మనకు కలిగింది. ఆ భ్రమలో వాళ్ళందరూ విభ్రమంగా బయటకు వచ్చేసి చక్కగా తిరగడం మొదలుపెట్టారు కాబట్టి మళ్ళీ ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఇప్పుడు మనం చేసిన తప్పు కూడా అది. స్కూల్స్ తెరిచామంటే మనం తగ్గిపోతుంది, లేకపోతే బలవంతంగా తగ్గిన భావన కలిగించడం కోసం తగ్గించినట్టుగా ఉంటుంది. ఈలోగా పిల్లలు చాలామంది బయటకు వచ్చేస్తారు, వాళ్ళు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాను, సాంఘికపరమైన తప్పులు మనకి చాలా పెద్ద మొత్తంలో మనం పే చేయాల్సి ఉంటుంది సొసైటీకి. పిల్లల్లో ఏ ఒక్క పిల్లవాడికి కానీ, చిన్నారికి కానీ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళకి తీవ్ర స్థాయిలో జబ్బు రావడం అనేది మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలకి చికిత్సలు చేసే పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కానీ మన దేశంలో కానీ, మన రాష్ట్రాల్లో కానీ ఎక్కడా లేవు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రధానంగా ఉన్నాయి, అవన్నీ పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చేవి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు అంటుంటారు కదా, అవన్నీ కూడా ప్రధానంగా పెద్దవాళ్ళకి ఇచ్చేవి. అందులో చిన్న విభాగాలు మాత్రమే చిన్నపిల్లల కోసం ఉంటాయి. చిన్నపిల్లల కోసం ఉండే విభాగాలు ఉన్నటువంటి ఆసుపత్రులు చాలా తక్కువ. ప్రత్యేకంగా వాళ్ళని చూసే ఆసుపత్రులు చాలా తక్కువ. పెద్దవాళ్ళ కోసం ఉన్నటువంటి ఇంటెన్సివ్ కేర్లు గొప్పగా ఉన్నట్టుగా చిన్నపిల్లలకి చిన్న ఇంటెన్సివ్ కేర్స్ లేవు. నియోనేటల్ కేర్ అంటూ ఇప్పుడు వచ్చింది. అవి కొన్ని ఆసుపత్రుల్లో, నీలోఫర్ లాంటి ఆసుపత్రులలో ఉన్నాయి. కానీ మన దేశంలో, మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఎన్ని నగరాలలో, ఎన్ని పట్టణాలలో, కొన్ని గ్రామాలకు దగ్గరగా చిన్నపిల్లల ఆసుపత్రులు అంటూ గొప్పగా ఉన్నాయో చూడండి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో చిన్నపిల్లలు చూసినప్పటికీ కూడా వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ రూపంలో వాళ్ళని బాగా చూసి వాళ్ళని బాగా పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి రకరకాల కారణాల చేత ఏదైతే మనం బాగా చెప్పగలుగుతున్నామో అటువంటివి ఇప్పుడు ఉండడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే పిల్లలు చాలామంది పెద్ద మొత్తంలో ఒకేసారి సిక్ అయిపోతే వాళ్ళని ఆసుపత్రులు పెట్టి చూడగలిగే సరంజామా సత్తా మనకు ఉందా లేదా ఒకటి చూసుకోవాలి. రెండవది, ఏ ఒక్క చిన్నారికి కూడా ఎటువంటి హాని జరగకూడదు ఆరోగ్యపరంగా. తాత్కాలికంగా కానీ, దీర్ఘకాలికంగా కానీ వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ మీద కానీ, అంటే ఆరోగ్య వ్యవస్థ అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవం మీదైనా, అది గుండెనా, ఊపిరితిత్తుల, లివరా, కిడ్నీలా, మెదడాని కాదు, ఇటువంటి ప్రమాదము, అపాయము జరగకూడదు. ఇంకోటి, పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నపిల్లలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్లమేటరీ డిజీజ్, కవసాకి లాంటి డిజీజ్ అని ఒకటి వస్తుంది. రక్తనాళాలు కొంచెంగా దెబ్బతింటాయి. అంటే రక్తనాళాలు అనుకుంటే అడపదడప ఏదో నీటి బుడగల్లో ఉబ్బిపోతూ ఉంటాయి. అవి రకరకాల జబ్బులకి కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా గుండెకెళ్ళేవి, మెదడుకెళ్ళే రక్తనాళాల్లో ఈ కవసాకి డిజీజ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇటువంటి దీర్ఘకాలిక ప్రమాదం దీంతో చాలా వరకు ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలన్నీ పిల్లలకి ఎవరికి కూడా జరగకూడదు. ఇది చాలా క్షుణ్ణంగా అనుకున్న తర్వాత మనం స్కూల్స్ తెరియాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదే చెప్తుంది, ప్రకృతి చెప్పినప్పుడు అయినా మనిషి ఆగిపోవాలి. మనం ఏదో హడావిడిగా ఉన్నాము అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. పోనీ పెద్దవాళ్ళు బయటకు వస్తున్నారంటే ఆర్థిక రంగ వ్యవస్థలో మార్పుల కోసము, లేదా ఆర్థికంగా చితికిపోతామనే భావన. పిల్లలు బయటకు వచ్చేసి స్కూల్కి వెళ్ళి బాగా చదివి గొప్పగా చేయాల్సినంత అవసరం ఒక సంవత్సరానికి ఏమీ లేదు. ఒక సంవత్సరం వాళ్ళ ఒక విద్యా
సంవత్సరం పోతే వాళ్ళ పిల్లలకి వచ్చే నష్టం Yes. కష్టం ఏమీ లేదు. కానీ ఆరోగ్యపరంగా వాళ్ళు పాడైపోతే 100 మందిలో 2 పాడైపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సమాజానికి ఎంత గొప్పవాళ్ళు కావాల్సిన అవసరం ఉంటుందో దాన్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి పిల్లల్ని చాలా తొందరపడి వాళ్ళ స్కూల్స్ తెరిచి వాళ్ళని పంపించడము, అది కూడా మనం పెద్దగా రెడీగా లేని కాలంలో, అంటే మనం అందరం పెద్ద అన్ని సోషల్‌గా మనం గొప్పగా రెడీగా లేము. మానసికంగా అమ్మ నాన్నలు కూడా రెడీగా ఉండరు. ఇటువంటి సందర్భాల్లో పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మనస్తాపానికి, వాళ్ళ భయాందోళనకి కారణం అవ్వాల్సిన అవసరం కూడా లేదన్నది ఒకటి ఉదాహరణ. మాకొక భావన. దాని ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయన్నది అది వేరే విషయం. కాకపోతే ఇది వ్యక్తిగతమైన భావన మాత్రమే. ప్రభుత్వాలు రకరకాల అంశాలను రకరకాల కోణాల నుంచి ఆలోచించి వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి బహుశా వాళ్ళ ఆలోచన, వాళ్ళ నిర్ణయం తప్ప ఒప్ప అన్నది కాలం మాత్రమే చెప్పగలుగుతుంది. అది ప్రస్తుతం మనం దాని మీద విశ్లేషించిన పెద్ద అవసరం లేకపోయినప్పటికీ కూడా. ఎస్ డాక్టర్, ఒకసారి కరోనా వచ్చింది, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? చాలా వరకు ఒక భయం అనేది వాళ్ళని వెంటాడుతోంది, సెకండ్ టైం కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని. మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎలా అభయం ఇస్తారు వాళ్ళకి? అంటే వాళ్ళకి అభయం కానీ ఇవ్వడానికైనా, నిర్భయంగా వాళ్ళు తిరగమని చెప్పడానికైనా కంటే ముందు నేను కొంచెం ఒక రకమైనటువంటి చిన్న భూపోద్ఘాతం ఇస్తాను. మనిషి మేధస్సు పెంచుకుంటున్న క్రమంలో, సైన్స్ విజ్ఞానాన్ని పెంచుకున్న క్రమంలో అసలు బ్యాక్టీరియాలు, వైరస్లు మనిషికి ఏ విధంగా హాని చేస్తాయి, అసలు యాంటీబాడీస్ అంటే ఏమిటి, మనం ఏ విధంగా కొందరు రక్షించబడతారు, కొందరు రక్షించబడరు అని తెలుసుకున్న క్రమంలో మనిషికి తెలుసుకున్న మొట్టమొదటి అబ్జర్వేషన్ ఏమిటంటే, ఒకసారి ఒక వైరస్ కానీ వచ్చిన వ్యక్తికి కానీ, బ్యాక్టీరియా కానీ వచ్చిన వ్యక్తికి తర్వాత వెంటనే తొందరగా ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాలేదు. ఇది మొట్టమొదటి సూత్రం మనిషి సైన్స్లో నేర్చుకున్నటువంటిది. అది నేర్చుకుని మనిషి ఆశ్చర్యపోయాడు. అదేమిటి చెప్పమా, వీళ్ళందరిలో వచ్చింది, ఇతనికి మళ్ళీ రాలేదు, ప్లస్ ఇతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ ముగ్గురు వచ్చిన తర్వాత మిగతా ఇద్దరికి రాలేదు, అది వేరే కుటుంబంలో వేరే వాళ్ళకి వచ్చింది. ఏ విధంగా జరిగింది, వీళ్ళు ఏ విధంగా రక్షించబడుతున్నారు, ఆ మిగతా ఇద్దరు ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా? వీళ్ళు వారి ఇంట్లో ముగ్గురికి వచ్చింది, మిగతా ఇద్దరికి రాలేదు. అదే ఇతని వ్యక్తికి బయటికి తిరిగి ఇన్ఫెక్షన్ వాళ్ళ మధ్య తిరిగాడు, అయినా అతనికి మళ్ళీ రెండోసారి రాలేదు. ఏం జరుగుతోంది ఈ క్రమంలో అని తెలుసుకున్న క్రమంలో మనిషి తెలుసుకున్నది ఏమిటంటే, మేధస్సులో ఒక వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మనిషి శరీరంలో అంతర్గతంగా ఇంకార్పొరేట్ అయిపోయిన తర్వాత మనిషి శరీరంలో కొన్ని ప్రతిస్పందనలు కలుగుతాయి. ఆ ప్రతిస్పందనలు ప్రధాన భాగం యాంటీబాడీస్. అంటే యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. సో యాంటీబాడీస్ తయారవుతున్న విషయాన్ని కనిపెట్టినప్పుడు మనిషి చాలా నిశ్చింతగా ఉన్నాడు. సో దాని తర్వాత మనిషి కొంచెం ఆశ బాగా పెరిగింది. అలా ఉండడమే మనిషి యొక్క సహజ గుణం. అలా ఉండడం వల్లే మానవ మేధస్సు పెరుగుతోంది, ప్రగతి జరుగుతోంది. సో కాబట్టి ఆ యాంటీబాడీస్ వస్తున్నాయన్న విషయం కనుక్కున్న మరుక్షణమే మనిషి అక్కడితో ఆగిపోలేదు. ఈ యాంటీబాడీస్ నేనే స్వయంగా తయారు చేయాలి. ఒక మనిషికి ఇన్ఫెక్షన్ రాకుండా నేను యాంటీబాడీస్ తయారు చేసుకోవాలి. అంటే నేను యాంటీబాడీ తయారు చేసి ఒక మనిషికి ఇచ్చేసి అసలు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ తెచ్చుకున్న వాళ్ళు కొందరు బతుకుతారు, కానీ కొంతమంది అయినా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ కొద్దిమంది అయినా ఎందుకు చనిపోవాలి ఇన్ఫెక్షన్తో? కాబట్టి ఆ రక్షించబడిన వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎందుకు రక్షించబడ్డారో నేను తెలుసుకుంటే, వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారో తెలుసుకొని దాన్ని రాని వాళ్ళకి ఉపయోగించుకుందామనే గుణంలోనే మనకు తయారైనవి వ్యాక్సిన్లు, టీకాలు. ఆ విధంగా తయారయ్యాయి. అంటే ఒక మనిషి రక్షించబడడానికి కారణం ప్రధానంగా యాంటీబాడీస్. అటువంటి యాంటీబాడీస్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే, ఆ వైరస్ యాక్టివ్గా ఉన్న కాలంలో అది యాంటీబాడీస్ తయారు చేస్తోంది. ఒకరు దాన్ని చంపేసి రక్తంలో పంపించేస్తే అదే చేశాడు. వాడిని చంపించి ఆ పదార్థాన్ని మనిషి రక్తంలో ప్రవేశపెడితే అవే యాంటీబాడీస్ తయారయ్యాయి. అనగా వైరస్ యొక్క పదార్థం ఏదైతే ఉంటుందో శరీరంలో ఉంది టీకా రూపంలో, కానీ అది జబ్బుని కారణం కాబట్టి, ఎందుకంటే అది చనిపోయిన పదార్థం కాబట్టి దాన్ని కిల్డ్ ఆర్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అంటూ ఉంటారు. ఈ విధంగా మనం చేసుకున్నాం. అంటే దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం, దాని శక్తిని కోల్పోయేలా చేస్తున్నాం. కానీ దాని శరీరంలోని పదార్థం అలాగే ఉంటుంది. ఆ పదార్థానికి వ్యతిరేకంగా శరీరం చాలా అమాయకంగా యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది సహజంగా. టీకాలు మనం కనిపెట్టింది ఆ విధంగానే. అంటే దాని అర్థం ఏంటంటే, మొదటిగా మనం చేసిన అబ్జర్వేషన్ అద్భుతమైనది ఏమిటి, మనిషి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాడికి రెండోసారి రాలేదు. అదే విషయాన్ని కూడా మళ్ళీ మనం టీకాలు కొన్నిసార్లు వేస్తాం, ఎందుకంటే తాత్కాలికంగా కొన్ని ఉంటాయి కాబట్టి. కానీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి దీర్ఘకాలికంగా యాంటీబాడీస్ ఉంటాయి, ముఖ్యంగా వైరస్లలో. అలాగే ఒకసారి తీసుకున్న వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉంటాయి. మనం చిన్నప్పుడు పోలియో తీసుకున్నాం, ఇప్పుడు మనం తీసుకోవటం లేదు. టీటీ కూడా మనం ఊరికే తీసుకోక్కర్లేదు. మనం చిన్నప్పుడు డిఫ్తీరియా తీసుకున్నాము, టెటనస్ తీసుకున్నాము, అలాగే మీజిల్స్, రుబెల్లాకి తీసుకున్నాము. జీవితాంతం మనం తీసుకోవటం లేదు. సరే, తీసుకొని వాళ్ళు లేరు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టీకాలు లేని కాలంలో అమ్మాయిలకి ప్రెగ్నెన్సీలో మనకి మీజిల్స్, రుబెల్లా ఇన్ఫెక్షన్తో పిల్లలు అవకరాలతో పుడుతున్నారని చెప్పి భయమైనప్పుడు 12-15 సంవత్సరాల ఆడపిల్లలందరినీ కూడా ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండమని చెప్పేవాళ్ళు. సో వాళ్ళ నుంచి కొంచెం ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటే వాళ్ళకి ముందే వైరస్ వచ్చేసి యాంటీబాడీస్ తయారైపోతాయి. సో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే పెళ్లి చేసుకొని పిల్లలకి అంటారో అప్పటికి వాళ్ళ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రెగ్నెన్సీలో వైరస్ వచ్చేసి పిల్లలు అవకరాలతో పుట్టరు. ఈ విధంగా మనకి రుబెల్లా ఇన్ఫెక్షన్కి ఇటువంటి వాళ్ళ ఇన్ఫెక్షన్ కూడా ఈ విధంగా మానవ ప్రగతి, ఆలోచనలు, అబ్జర్వేషన్స్ చూసుకుంటూ మన ప్రకృతి చూస్తూ ఉండాలి, పరిశీలనగా చూస్తూ ఉండాలి. వాటి నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాం.
కంగారుగా హడావిడిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రపంచ కాలంలో పరిశీలనలు ఎన్ని జరుగుతున్నాయి నాకు చెప్పడం చాలా కష్టం. కాకపోతే మన పూర్వీకులకి చాలా వరకు సమయం ఉండింది. వాళ్ళకి అటువంటి జిజ్ఞాస ఉండింది. వాళ్ళకి అటువంటి అభినివేశం ఉండింది. కాబట్టి వాళ్ళు బోలెడన్ని పరిశీలన చేయగలిగారు ప్రకృతి దగ్గరగా. కాబట్టి వాళ్ళు కనిపెట్టిన విషయాలు మనం ఇప్పుడు పొందగలుగుతున్నాం. కాబట్టి వైరస్ ఒకసారి వస్తే రెండోసారి రావడం అన్నది చాలా 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 అసాధ్యం. అయితే ఇప్పుడు నేను అలా చెప్పగానే కింద ఒకరు యూట్యూబ్‌లో కింద రాసిస్తారు. నాకు రెండోసారి వచ్చిందని. ఎంత దూరం అక్కర్లేదు. నా స్టూడెంట్స్ కూడా రెండోసారి వచ్చింది. నేను కాదని చెప్పటం లేదు. ఇవన్నీ అసాధ్యాలని చెప్పటం లేదు. చికెన్ పాక్స్ ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి వచ్చే అవకాశం చాలా తక్కువ. దాదాపు 20 ఏళ్ళు, 30 ఏళ్ళ దాకా కూడా రాదు. కానీ అలా చేసిన 40 ఏళ్ల తర్వాత కొందరు చికెన్ పాక్స్ వస్తూనే ఉంటుంది. అయితే తాత్కాలికంగా ఏర్పడినటువంటి యాంటీబాడీస్ కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా నిశ్శబ్దంగా పోతాయి. అది వాళ్ళ శరీర తత్వాన్ని, వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పవర్‌ని బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఒకరిద్దరు ఉంటారు. ఇప్పుడు నాకొచ్చింది కదా అని చెప్పేవాళ్ళు, అవును నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చిందని చెప్పేవాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనీసం ఒక 20,000 మంది దాకా ఉండుంటారు ఈ వైరస్ వచ్చిన వాళ్ళు. అందులో ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చెప్పినా కూడా కనీసం పట్టుమని 100 మంది కూడా ఇప్పటిదాకా రెండోసారి వచ్చినటువంటి సందర్భాలు దాఖలాలు లేవు. నిజానికి 100 అన్న నెంబర్ కూడా చాలా పెద్ద నెంబర్. కానీ వేళలో గుర్తుపట్టే విధంగా, లెక్కపెట్టే విధంగా ఒక్కొక్క దేశంలో ఉన్నారు. కాబట్టి మనకి రెండోసారి వస్తున్న అవకాశం ఎందువల్ల లేదంటే సైన్స్ చాలా క్లియర్‌గాను మనిషి యొక్క శరీర ధర్మము, ప్రకృతి ధర్మము చాలా స్పష్టంగా చెబుతోంది. మనిషి విషయంలోకి వైరస్ వచ్చేసిన తర్వాత దాని యాంటీబాడీస్ తయారవుతాయి. అయితే కొంతమంది మళ్ళా కొత్తగా పెట్టుకొచ్చారు. అది 3 నెలలే ఉంటుంది, 4 నెలలే ఉంటుంది. ఈ వైరస్ మనకు తెలిసే కొన్ని నెలలు. అది ఏళ్ల తరబడి ఉంటుందని మనం ఎందుకు ఊహిస్తాము? కానీ గుర్తుపెట్టుకోండి 6 నెలల క్రితము, 7 నెలల క్రితము వైరస్ వచ్చినటువంటి వాళ్ళలో ఇప్పటిదాకా చాలా మందిలో ఇంకా యాంటీబాడీస్ ఉన్నాయి. యాహ్! ఇంకొక విషయము, యాంటీబాడీస్ చెక్ చేసుకోవడానికి ఉన్నటువంటి మనకి ప్రత్యేక సామర్థ్యం అంటూ మనకేమీ లేదు. మనం చేస్తున్న ఈ పరీక్షలన్నీ కూడా గొప్పగా మనకి ఈ వైరస్ వస్తే యాంటీబాడీస్‌ని తయారు చేస్తున్న విషయాన్ని మనం చక్కగా గుర్తుపట్టి తప్పకుండా ఉన్నాయని చెప్పగలిగేంత గొప్ప పరీక్షలు మనకి లేవు. కొన్ని పరీక్షలు చేసుకుంటున్నాము. ఆ పరీక్షలన్నిటికి కూడా ఒక థ్రెషోల్డ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎంత మొత్తంలో మన శరీర రక్తంలో ఉంటే దాన్ని గుర్తించగలదు అని. అది ప్రతిదానికి కూడా ఉంటుంది. కేవలం దీనికని కాదు. ప్రతి పరీక్షకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మితి లేకుండా, పరిమితి లేకుండా ప్రకృతిలో ఏ ధర్మము ఉండదు. ప్రతిదానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. మనిషి చేసే మేధస్సులో ఇంకా అనేక పరిమితులు ఉంటాయి. ఇక్కడ మన రక్త పరీక్షలో ఏదైతే మన రక్తాన్ని తీసుకొని చూసుకుంటున్నామో అది ఉదాహరణకి ఒక యాంటీబాడీలు 10 ఉన్నాయనుకోండి. 10 కంటే ఎక్కువ ఉంటేనే గుర్తించగలిగే సామర్థ్యం దానికి ఉంటుంది. కానీ మీకు యాంటీబాడీస్ 7 8 ఉంటే అది గుర్తించదు. కానీ గుర్తుపెట్టుకోండి ఆ 7, 8 కూడా మిమ్మల్ని రక్షించే యాంటీబాడీసే. అది కూడా సరిపోతాయి మనకి. యెస్ డాక్టర్. వ్యాక్సినేషన్ అనేది మేము ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యాస్ ఎ వోటర్‌లుగా అయితే మాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుంది గవర్నమెంట్. కాదు మేము ఒక పబ్లిక్‌గా ఎక్స్‌పెక్ట్ చేయాలి అంటే మీరు డాక్టర్స్‌గా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిన్స్ మనకి నిమ్స్ హాస్పిటల్ కూడా ఒక వ్యాక్సినేషన్‌కి ఒక సెంటర్‌గా ఉంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి టెస్ట్‌లు అవుతున్నాయి. ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది? వెన్ క్యాన్ వి ఎక్స్‌పెక్ట్ అండి? అంటే ప్రజలు ఆశించినంతగా ప్రజలు కోరుకుంటున్నట్టుగా, ప్రజలు ఆతృత పడుతున్నట్టుగా, ప్రజలు అదుర్ద పడుతున్నట్టుగాను, ప్రజలు లేదా అత్యాశ పడుతున్నట్టుగాను ఇటువంటి రకరకాల అంశాలకి ప్రకృతి ఎప్పుడు కూడా స్పందించదు. ప్లస్ శాస్త్ర విజ్ఞానం కూడా స్పందించదు. తొందరపడదు. ఏ విధంగా ఉండాలో అలాగే ఉంటుంది. శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు సైతం దాని పట్ల పెద్దగా ప్రతిస్పందించరు. ఎందుకంటే ప్రతిదానికి ఉలిక్కిపడి ప్రతిస్పందించడం అనేది రాజకీయపరమైనటువంటి ఆలోచన. అది శాస్త్రీయపరమైన ఆలోచన కాదు. సో ఇంకోటి, ఒక వ్యాక్సిన్ రావడానికి చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. నన్ను అడిగితే నిజం చెప్పాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు మినిమం పట్టాలి. కాకపోతే ఇక్కడ మనం కష్టంగా చేసుకున్నప్పటికీ కూడా 1.5 నుంచి 2 సంవత్సరాల దాకా పట్టాలి. అలా వచ్చేది తప్పనిసరిగా మనకి వ్యాక్సిన్ రావాల్సిన రూల్ ఏమన్నా ఉందా అంటే అలా ఏమీ లేదు. ఒకవేళ అలా అనుకుంటే మనకి హెచ్ఐవికి ఎందుకు వ్యాక్సిన్ లేదు ఇప్పటిదాకా? గత 30-40 సంవత్సరాలుగా మనం 1980 నుంచి కూడా మనం కష్టపడుతున్నాం కదా. హెచ్ఐవికి వ్యాక్సిన్ కావాలని కోరుకొని అలా ఆశపడి అడియాస అయిపోయింది. తెలిసిన తర్వాత మనం వినకుండా ఇప్పుడు మాట్లాడటం లేదు హెచ్ఐవి వ్యాక్సిన్ గురించి. హెపటైటిస్ సి అనే వైరస్ ప్రపంచంలోని అనేక కోట్లాది మంది ప్రజల్ని ప్రతి సంవత్సరం కూడా హెపటైటిస్ సికి బలైపోయి చనిపోతూ ఉంటారు. దానికి ఒక వ్యాక్సిన్ అంటూ తయారు చేసుకోలేకపోదు. దానికి గత 30 సంవత్సరాలు కష్టపడితే దానికి కొన్ని మందులు వచ్చాయి. 20 సంవత్సరాలు కష్టపడితే హెచ్ఐవికి మనం మందులు తెచ్చుకున్నాం. అంటే మందులు తెచ్చుకోవడమే నిజంగా ఆలోచించండి, మందులు తెచ్చుకోవడమే చాలా సులభంగా ఉంది టీకాలు తెచ్చుకోవడం కంటే కూడా. అలా అని చెప్పి స్మాల్ పాక్స్కి మనం టీకా ముందు తెచ్చుకున్నాము, మందులు తెచ్చుకోలేదు. అయితే మందులు కానీ ముందు రావాలా, టీకాలు కానీ ముందు రావాలా అనేది దాని యొక్క స్ట్రక్చర్ని మన పరిశోధనని బట్టి ఉంటుంది. అయితే మన పరిశోధన చాలా బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, టెక్నాలజీ బాగా పెరిగింది. బోల్డంత మంది శాస్త్రవేత్తలు అయ్యారు. గత 10 ఏళ్ల క్రితం 10 మంది ఉంటే ఇప్పుడు 100 మంది శాస్త్రవేత్తలు అయ్యారు. అప్పుడున్న టెక్నాలజీ 5% ఉంటే ఇప్పుడు 100% అయింది. అలా అనుకున్నప్పటికీ కూడా మన వ్యాక్సిన్ రావడానికి కనీసం 1.5 నుంచి 2 సంవత్సరాల అధమం 2 ఏళ్ళు పడుతుంది. హడావిడిగా ఉన్న పడంగా మనం తెచ్చుకున్న దాంట్లో ఎంత బాగుంటుందో మనకు తెలుసు. మనం అన్నం పొయ్యి మీద పెట్టిన 1 నిమిషంలోనే ఉడికి మనం అన్నం తినగలుగుతున్నాము అని అంటే మీరు తినగలుగుతామా అటువంటి అన్నాన్ని మనము? అది సాధ్యం కాదు. సో కాబట్టి ఏదైనా మనం దాని యొక్క ఫలం చక్కగా అందాలి అనుకుంటే దాన్ని చక్కగా పరిపక్వం చెందాలి. కచ్చగా ఉన్నటువంటి పండును మనం తినలేము. ఒకవేళ తింటే అది పండు కాదు. ఓకే. అలాగే సరిగ్గా ఉడికినటువంటి అన్నమే మనం తినలేము. ఎందుకంటే అలా అన్నం తినే అవకాశం మనకు ఉండనే ఉండదు. తినాలని అనుకోం కాబట్టి.
ఇక్కడ కూడా అంతే, హడావిడిగా ఉన్న పొలంగా ఏదో చేయాలి కాబట్టి చేయడం అన్నది శాస్త్రీయతలో ఎప్పటికీ అది సాధ్యం కాదు. ఏ దేశ నాయకుడు, ఏ ప్రపంచ నాయకుడు వాళ్ళని ఉద్బోధించినా, వాళ్ళని ప్రోత్సహించినా, లేదా వాళ్ళని భయపెట్టినా, అదిలించినా, బెదిరించినా కూడా శాస్త్రీయత అలా ముందుకెళ్ళదు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నవన్నీ కూడా వాళ్ళ సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక అంశాల ఆధారంగా వాళ్ళు చెప్పినటువంటి భావనలు అంతే. అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కాబట్టి గొప్పదైపోదు. అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కాబట్టి హెచ్సిక్యూ గొప్ప టాబ్లెట్ అని డాక్టర్లు అక్కడ ఏమీ చెప్పలేదు. పైగా అతను వేసుకోవద్దని చెప్పారు. అయినా అతను వేసుకున్నాడు. అయినా వైరస్ వచ్చింది. ఇప్పుడు శాస్త్రీయంగా హెచ్సిక్యూ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఇదే హెచ్సిక్యూ కోసం అమెరికా అధ్యక్షుడు చాలా గొప్పగా దాని గురించి గొప్పగా ఊదర కొట్టారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకుల ఉవాచల్లో మనం శాస్త్రీయతను వెతకాల్సిన అవసరం లేదు. అది చాలా తప్పు అవుతుంది. ఇక మన దేశంలో అన్ని గ్రామాల నుంచి మండలాల స్థాయి దాకా కూడా మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పమంటారా? బహుశా దాంట్లో తప్పు లేదు. ఎందువల్ల అంటే వ్యాక్సిన్ వచ్చినప్పుడు మనం ఒక్కసారిగా చాలా పెద్ద మొత్తంలో మన దేశంలో ఉన్నటువంటి 139 కోట్ల జనాభాకి ఇవ్వడం కోసం ఒక యంత్రాంగాన్ని కదిలించే విధంగా ఒక మంత్రాంగాన్ని సృష్టించుకోవడంలో తప్పేమీ లేదు. సో కాబట్టి మనం వాడిని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ కొన్ని ఎలక్షన్స్ ముందుగానో, ఒక ఎలక్షన్స్ తర్వాతనో, లేకపోతే ఎలక్షన్స్ కోసం అంటూ చెప్పడం అంటారా? అటువంటి రాజకీయ పరిభాష శాస్త్రీయ పరిభాషకి ఎటువంటి సంబంధం ఏర్పడదు. రెండు కూడా కలవనివంటి. అంటే ఇది ఎటువంటిది, ఇది నీరు నిప్పు లాంటిది కాదు, ఇది నూనె నీరు లాంటిది. అసలు ఏ విధంగా కూడా కలవు. కాబట్టి రాజకీయ పరిభాష వేరుగా ఉంటుంది, శాస్త్రీయ పరిభాష వేరుగా ఉంటుంది. శాస్త్రీయ ప్రకారంగా ఎప్పుడు వ్యాక్సిన్ రావాలో అప్పుడే వస్తుంది. హడావిడిగా తెచ్చుకున్నా అది బాగా పనిచేయకపోవచ్చు అనే భావన ఉండడంలో కూడా తప్పేమీ లేదు. ఓకే, వచ్చేసింది అనుకుందాం, డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాం అనుకున్నాం. కానీ తర్వాత బాగాలేదని, ఆ తీసుకున్న వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చాయని, దాంతో కొంతమంది చనిపోయారని, కొంతమంది వేరే వేరే జబ్బులు వచ్చాయని తెలుసుకుందాం అనుకోండి, మళ్ళీ మన కథ మొదటికి వస్తుంది. కాబట్టి హడావిడిగా ఉన్న పళ్ళంగా తయారు చేయించుకోవద్దు. నేను అదే చెప్తున్నాను. మనం కోరుకున్నాం అని చెప్పేసి ఒక పువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంటనే పుష్పించదు. మన కోసం మేఘాలు వర్షించవు. మనం కావాలనుకున్నాం కాబట్టి, మనం కావాలనుకుంటే గాలి సైతం మన వైపు రాదు. సో ఆ విధంగా ఇక ప్రకృతి ధర్మాలు ఉన్నట్టుగానే శాస్త్రీయ ధర్మాలు కూడా కొన్ని ఏర్పడ్డాయి. ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, మనం వ్యాక్సిన్ రీసెర్చ్లో ఎంత చేస్తామో అందులో కేవలం 15% మాత్రమే తిరిగి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక పరిశోధనకి నోచుకుంటుంది. అంటే చూడండి, 85% త్రుటిలోనే సంధి కొడుతుంది. అసలు బయట కనీసం ల్యాబొరేటరీస్ దాకా కూడా రాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి ఎక్స్పెరిమెంటల్ ఎలిమెంట్స్లో తదిపోయిన తర్వాత 1, 2, 3, 4 దశల్లో వైరస్ వచ్చిన తర్వాత 3వ దశలో టీకాని వాళ్ళకి ఇచ్చిన తర్వాత 4వ దశలో సైతం అది ఎంత బాగుందో చూసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. ఒకవేళ అదే ఇంత త్వరగా జరిగే అవకాశమే ఉంటే మనం ఇంతకుముందు వాటికి ఎందుకు తెచ్చుకోలేదు? కాకపోతే ఏమిటంటే అప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యం చాలా భిన్నమైనటువంటిది. వాళ్ళు ఎవరి వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండనిచ్చే అవకాశం ఉండింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాడు బాగుండడు, పక్కవాడిని ఇంకో వ్యవస్థను కూడా బాగుండని పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి మన రాజకీయపరమైనటువంటి జోక్యం ఉన్న చోట ఎక్కడైనా కూడా ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. తప్పనిసరిగా ఒక అసంగతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక రకమైనటువంటి ఒక అనైతికమైనటువంటి విలువలు కూడా మొదలవుతాయి. సో కాబట్టి శాస్త్రీయతలు అటువంటివన్నీ రానివ్వడం అనేది మంచిది కాదు. సో ఎప్పుడు వస్తుందో వ్యాక్సిన్ అప్పుడు రానివ్వండి. అప్పటిదాకా మనం చేయగలిగే అతి చిన్నవి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా గొప్పది. వ్యాక్సిన్ తయారు చేయడం అనేది చాలా మహావిష్కరణ. కానీ మనకి కావాల్సింది ఏమిటి? ఒక చిన్న మాస్కే కదా. ఒక మహావిష్కరణకి మాస్క్కి తేడా లేదా? ఒక మాస్క్ పెట్టుకుంటే పోయేదానికోసం మీకోసం ఒక పెద్ద మహావిష్కరణ చేయాల్సిన అవసరం ఉంటుందా మనకి ప్రస్తుతానికి? కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వచ్చేటప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగాను చాలా అద్భుతంగా రావాలని మనం కోరుకోవాలి. అప్పటిదాకా మనం జాగ్రత్తగా ఉండాలి. వచ్చేదాకా మనం జాగ్రత్తగా ఉందాం. వచ్చిన తర్వాత చాలా భద్రతగా ఉందాం, సరిపోతుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎలాబొరేట్గా చెప్పారు. మాకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ విత్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. ఇప్పటికైతే ఫస్ట్ వేవ్ అనేది కంప్లీట్గా పోనేలేదు. సెకండ్ వేవ్ రావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కరోనా ఒకసారి వచ్చిన వాళ్ళకి రెండోసారి వస్తుందా అనే డౌట్స్ చాలా మందికి వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి వచ్చింది కాబట్టి రెండోసారి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువే ఉన్నాయి. అయితే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన జాగ్రత్తల్లో మనమే ఉండాలి, క్రమశిక్షణ పాటించాలి, భౌతిక దూరం ఉండాలి. అట్ ద సేమ్ టైం మాస్క్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే కరోనాని మనం దూరం పెట్టొచ్చని డాక్టర్ శ్రీభూషణ్ రాజు చెప్తున్నారు. దట్స్ ఆల్ విత్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. అండ్ దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్. మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.